ఆంధ్రప్రదేశ్లో రైతులకు అలర్ట్. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు రావాలంటే ఈ నెంబర్ తప్పనిసరి. రైతులకు కేంద్రం ఫార్మర్ రిజిస్టర్ పేరిట నిర్దిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. 14 అంకెల ఉండే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని అధికారులు కోరుతున్నారు. రైతన్నల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, సేవలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరటం లేదు. నకిలీ రైతులు, బినామీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తుంది. అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫార్మర్ రిజిస్టర్ పేరిట ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అన్నదాత వివరాలు నమోదు ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లోని రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే ద్వారా రైతులకు ఈ విశిష్ట సంఖ్య జారీ చేస్తున్నారు. ఇందుకోసం భూమి ఉన్న ప్రతి రైతు అర్హుడే. రైతులు తమ ఆధార్ కార్డులు లింకు అయిన ఫోన్ నెంబరు, పట్టదార పాస్ పుస్తకం తీసుకుని రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదించాలి. రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల సమక్షంలోనే ఈ విశిష్ట సంఖ్య కోసం కంప్యూటర్లో నమోదు చేస్తారు. విశిష్టత పోర్టల్లో రైతు భూమి వివరాలు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలు నమోదు చేస్తారు. ఈ నమోదు పూర్తి కాగానే రైతులు మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియజేస్తే నమోదు ప్రక్రియ పూర్తయినట్లే. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. మరోవైపు రైతులకు జారీ చేసే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు సహా వ్యవసాయ సేవలు పొందడానికి ఈ గుర్తింపు సంఖ్య ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. ఈ విశిష్ట సంఖ్య ద్వారా అర్హులైన రైతుల గుర్తింపు జరుగుతుందని, అలాగే ఆ రైతులకు పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వ్యవసాయ పరికరాలపై రాయితీలు, పంట నష్టపరిహారం వంటివి అందాలంటే ఈ విశిష్ట సంఖ్య అవసరమని చెప్తున్నారు. సాగునీటి సమస్యలపైన అధికారుల నుంచి సలహాలు పొందవచ్చని సూచిస్తున్నారు. మరి ఇటువంటి విశిష్ట గుర్తింపు కోసం రైతులు తప్పనిసరిగా ఆర్బీకే కేంద్రాలకు వెళ్ళి నమోదు చేసుకోవాలని మరి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఈ నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేయాలండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.